ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి గారు. మేడం, ఈ మధ్య మనం సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఎక్కువ టాపిక్స్ చేస్తూ ఉన్నాం. అంటే మన ఆలోచన విధానమైనా కానివ్వండి, మన డబ్బు మన దగ్గర ఉండాలన్నా, మన థింకింగ్ ఏదైనా సరే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే ఉంటుంది అని అన్నారు. చాలామంది వీటికి మన టెక్నిక్స్ ఉన్నాయా, ఎలాంటి టెక్నిక్స్ని మేము యూస్ చేయొచ్చు, అండ్ అవి మేము ఫాలో అవుతున్నామని మాకు ఎలా తెలుస్తుంది? సో వీటిపైన ఇంకేమైనా వివరణ ఇస్తారని అడుగుతున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అసలు దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనకు తెలియదు. అంటే ప్రతి వస్తువును కూడా యూజ్ చేసే పద్ధతి ఉంటుంది. మనకి ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని గైడ్ లైన్స్ ఇలాంటివి ఫాలో అవుతుంటాం. ఏదైనా సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు కానీ దేని గురించి అన్నా వాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన చెయ్యి ఉంది కదా, 5 ఫింగర్స్ని ఒకే రకంగా వాడం కదా మనం కదా. ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఆ వేలుని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో అలాగే వాడతాం మనం. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ని కూడా దాన్ని యూజ్ చేసే పద్ధతి అనేది ఉంది. అంటే ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది మనం ప్లెజెంట్గా ఉన్నప్పుడు మాత్రమే. అంటే ప్లెజెంట్గా ఎప్పుడు ఉంటాం మనం? యాక్చువల్గా మనిషి లైఫ్లో ప్లెజెంట్గా ఉండడం అనేది జరగదు. మనం కామ్గా కూర్చున్నామంటే మన మైండ్లో ఒక 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సో ఆలోచన రహితంగా ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఈజీగా ఇవ్వగలుగుతాం అనమాట. సో ఎప్పుడు ఉండాలి మనం అలాగా? ఇప్పుడు ఒక ఆటో ఎక్కామనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో గమ్యం లేకుండా ఆటో ఎక్కి కోటి తీసుకెళ్ళు, కోటి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికో తీసుకెళ్ళి, కొంతసేపటికి ఆటో వాడు ఏమంటాడు, మీకే ఐడియా లేదు దిగిపోండి అంటాడు. అంటే మన మనసులో గందరగోళం ఉన్నప్పుడు దానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వలేం, దాన్ని ఉపయోగించుకోలేం మనం. చాలామంది ఏం చేస్తారు, మాకు బాధలు ఉన్నాయి కదా, మేము సబ్ కాన్షియస్ మైండ్ యూజ్ చేసి. నీకు బాధలు ఉన్నాయి అన్న విషయం ముందు పక్కన పెట్టేసి నీకు ఏదీ లేదు, ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ని ఏ టైంలో యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock. మేడం అంత పొద్దున్న లేవాలి? ఖచ్చితంగా లేవాలి. మనం కొన్ని వాటి నుంచి బయటపడాలి అంటే కొన్ని పనులు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. 4 నుంచి 5 o'clock వరకు చాలా మంచి టైం అనమాట అది. ఆ టైం నైట్ పడుకునే ముందు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా ఫాలో అప్ అవుతుంది. సో మనము ఆ టైంలో లేసి ఏం చేయాలి, లేదా ఆ పడుకునే ముందు మనం ఏం చేయాలి? ఒక మంచి ప్లేస్ చూసుకోండి. మీరు కుర్చీలోనే కూర్చోండి, లేదా మేము కూర్చోలేం మేడం అంటే పడుకోండి, ఏదన్నా చేయండి. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోండి, మ్యాట్ వేసుకొని కూర్చోండి. ఫస్ట్ కూర్చొని మీరు ఎలా అయితే మీరు ఫ్రీగా ఫీల్ అవుతారో అలా కూర్చొని ఫస్ట్ రిలాక్స్. మీలో మీరు అనుకోండి, ఎవరో మిమ్మల్ని హిప్నటైజ్ చేయట్లేదు, మిమ్మల్ని మీరే హిప్నటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ రిలాక్స్, ఐఎమ్ రిలాక్సింగ్ అని మీరే అనుకోండి ఫస్ట్. సో కాసేపటికి ఏమవుతుందంటే మన బాడీ తేలిక అవుతుంది. మేడం ఇది చాలా కష్టంగా ఉంది, ఓకే ఇలా చేయలేను అని అనుకున్న వాళ్ళు ఓం చాంటింగ్ చేయొచ్చు. ఒక 10 నిమిషాలు ఓం అని అనడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న నెగిటివ్, బాగా టెన్షన్ ఉన్న సెల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. బయటకు వచ్చేసి బాడీ తేలిక అయిపోతుంది. తేలిక అయిన తర్వాత అంటే మనలోని ఎలాంటి ఆలోచనలు లేవు అని మనం నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు మీకేం కావాలో మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాతే కదా మనం వెళ్తాము కదా, అంతేగాని రెడ్ సిగ్నల్ పడగానే మనం వెళ్ళిపోతే గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం అక్కడ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, మనలో ఉన్నటువంటి సంఘర్షణ అంతా కూడా మనం అక్కడికి స్టాప్ చేసేసేయాలన్నమాట. స్టాప్ చేసి ఇంకా అసలు ఏమీ ఆలోచించట్లేదు మనం. ఓంకారం చెప్తున్నాము అని అంటే అది ఎంత ప్లీజెంట్ అంటే మన చుట్టూ ఒక సర్కిల్ ఫామ్ అయిపోతుంది. ఎవరైనా సరే ఒక 11 days, ఒక 21 days ఖచ్చితంగా ఓంకారం చెప్పారంటే మీ చుట్టూ ఒక పాజిటివ్ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ సర్కిల్ ఎలా ఉంటుందంటే ఎట్లాంటి నెగిటివ్ థాట్ని మనలోకి రానివ్వదనమాట. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఓన్లీ పాజిటివ్ థాట్స్తో మాత్రమే ఉన్నాం. మనకేం కావాలి, పిచ్చి ఆలోచనలు ఏమీ లేకుండా మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం అనమాట. ఆ ప్రశాంతతలోని మనము థాట్స్ రిలీజ్ చేయాలి. మనకి డబ్బు కావాలా,
బంగారం కావాలా, కార్ కావాలా, ఇంకేమన్నా కావాలా, నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా మన సబ్కాన్షియస్ మైండ్కి మీకు ఏ విధంగా కావాలో, మీరు ఒక ఫోటో తీయించుకోవడానికి వెళ్ళాలనుకున్నారనుకోండి, ఏమనుకుంటారు, ఈ పోజ్ నేను పెడితే బాగుంటుంది, ఈ డ్రెస్లో నేను తీయించుకుంటే బాగుంటాను, నేను బాగా కనబడుతున్నానేమో అని అనుకుంటారు కదా. సో అలాగా మీకు ఆ డబ్బు కానీ ఆ వస్తువు కానీ ఎలా కావాలని అనుకుంటున్నారో ఆ థాట్ని మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా మీకు అది నెరవేరుతుంది. వెంటనే అయిపోతుందా అంటే నెరవేరుతుందా లేదా అనే డౌట్ వద్దు మనకి. ఇంకా అసలు ఖచ్చితంగా మీరు ఎలాంటి దురుద్దేశం లేకుండా, ఎలాంటి నెగిటివ్ థాట్ లేకుండా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్గా ఉంది కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళిపోతావు. అదే గందరగోళం ఉంటే ఏమవుతుంది, అది దాటుకుని వెళ్ళడానికి నీకు 10 నిమిషాలు కాస్త హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ట్రాఫిక్ని క్లియర్ చేసేసుకుంటావో అప్పుడు నువ్వు తొందరగా దానిని రీచ్ అయిపోతావు అన్నమాట. నువ్వు అనుకున్నది నీకు ఖచ్చితంగా నీకు దక్కుతుందన్నమాట. సో సబ్కాన్షియస్ మైండ్ గురించి యూజ్ చేస్తున్నాము, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాము, కానీ మాకు పనులు జరగట్లేదు, మేము చేసే తప్పేంటి ఇలా అంటూ ఉంటారు. అది కాదు, మీరు ఫస్ట్ మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని బయటకు తీసేయండి. పని అవుతుందా లేదా అనేటటువంటి నెగిటివ్ థాట్ని మనం బయటకి తీసేయాలి. ఆ బయటికి తీసేసినప్పుడు మాత్రమే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటాం. మనం ఎంత పాజిటివ్ వైబ్స్ని పంపిస్తామో, పాజిటివ్ ఫ్రీక్వెన్సీని పంపిస్తామో అంత తొందరగా మనం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. అంతేగాని మనం ఏదో చేస్తున్నాం కదా, సంవత్సరాల తరబడి నుంచి మెడిటేషన్ చేస్తున్నాము కానీ కుదరటం లేదు. మీరు సంవత్సరాలు కాదండి, కొన్ని యుగాలు చేసినా కానీ మీ మనసులో సంఘర్షణ ఉన్నంతసేపు కూడా అది జరగదు. ఇది 100%. మీకున్నవన్నీ కూడా ఫస్ట్ మీరు పక్కన పెట్టండి. మీరు పక్కన పెట్టాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ యూ ఆర్ సపోజ్ టు డూ ఈజ్ చాటింగ్ ఆఫ్ ఓమ్ ఆర్ రిలాక్సింగ్ యువర్ సెల్ఫ్. ఎవరో మిమ్మల్ని హిప్నటైజ్ చేయొద్దు. ఎవరో వచ్చి మనం చేస్తే అది బలవంతంగా చేసినట్టు ఉంటుంది. మనకు మనం ఇన్స్పైర్ అయి చేసినట్లయితే నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఈజీగా, అంత ఈజీగా ఉంటుంది అనమాట. అంత తొందరగా మీరు హిప్నటైజ్ అయిపోతారు. మీరు కూర్చొని చక్కగా నేను చాలా రిలాక్స్గా ఉన్నాను ఒక 10 నిమిషాలు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ అంతటి మీరు ఎవరో వచ్చి ఉషా నువ్వు రిలాక్స్గా ఉన్నావు, ఏం రిలాక్స్గా ఉన్నాను నేను, చాలా టెన్షన్ ఉంది నాకు అంట. నీకు నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారు. సో ఆ యాక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్లో చాలా బాగా వెళ్తుంది అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫస్ట్ ఫాలో అవ్వాలి. కూర్చుంటున్నాము, మెడిటేషన్ చేస్తున్నాము, గంటలు గంటలు చేస్తున్నాము, డబ్బు రావటం లేదు, అది ఎందుకు రాదు, వస్తుంది. నీలో ఉన్న సంఘర్షణ ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్. ఆ ఇన్స్ట్రక్షన్సే మెయిన్ అసలు. మేడం, చాలామంది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి ఏమైనా క్లాస్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? మేము క్లాస్ వినాలి అనుకుంటున్నాము, కొన్ని డౌట్స్ ఉన్నాయి, మేము క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం అంటున్నారు. మరి వాళ్ళ కోసం ఏమైనా క్లాస్ కానీ సెషన్స్ కానీ క్లాస్ తప్పకుండా ఏర్పాటు చేస్తాను ఉషా. అయితే దాంట్లో కూడా సబ్కాన్షియస్ మైండ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత టైం మనం స్పెండ్ చేయాలి దానికోసం. కొంతమంది ఏంటంటే గంటలు గంటలు మేము దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అని అంటారు. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లోని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఆ ఫ్రీక్వెన్సీని ఎంతసేపు ఇవ్వాలి, ఆ టెక్నిక్స్ తెలియాలి. అలాంటివన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. షూర్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దాంతోపాటు ఇంకెవరికైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.